యశోదమ్మ పడగదిలో మజిలీగా కృష్ణుడు చిలిపిగా వెన నుంచి పోగా వెన్న ముద్దలపై చూపు వేసిన మరిచిపోయాడు లోకం మనకెందున్నట్టు ముద్ద చిలిపి మోహంలో మాయగాడు వెన్న పానకం వెనకెలిలగాడు పొద్దున్నే లేచి గోపికల ఇళ్లకు పోయి ఉప్పు పప్పులో వెన్న నిప్పులే వేసెడు గోడలపైన ఎక్కి నడిచిన పాదాలు వెన్న కోసం వేసిన చిన్నరివి అడుగులు గోపికల మొహాల్లో కోపపు రంగులు అంతలోన కృష్ణ నవ్వే ముంచెను శాంతులు చేతిలో పొట్టి మడమలో వెన్న ముద్ద గోపికల ఆవేదనను చూసి నవ్వు ముద్ద ఓ మాయ మనోవృత్తి శాంతిని పంచిన చిలిపి ఆటలో కూడా లీలను చూపిన చప్పుడు లేకుండా బిందెలు దాటెను వెన్న బిందెల నన్ను ఎత్తుకొని పరిగెత్తెను బాగానే ఒళ్ళు దాచిన చివరికి యశోదకి చిక్కిన తీర్పు వేరే యశోదమ్మ చేతిలో కోపపు మాటలు చిన్నారి మొహం మీద కన్నీటి హడావిడి కన్నీటిలోనూ కృష్ణుని సత్యం వెలుగుల తల్లి ఒళ్ళే చివరికి ఆశ్రయం అయ్యే గోపికల ఎదురుగానే చింతగింజలతో కృష్ణుడు వేసిన మాయల జల దొంగతనమో ఒక్క చూపుతో ఒళ్ళు బరువెక్కిన ఇతడు భగవంతుడే అనే ఆలోచన చేరిన ఊరిలో పాడారు కృష్ణుడు పాపులే కాని గుండెల్లో పడింది తీయని మయే ముద్దు పెడితే నవ్వును పంచే బాలుడు తీరా వెన్నకు గోవర్ధనుడు దొరగా చివరికి కృష్ణ మాయే అందరిని ఆపెను వెన్న మాయలలో మర్మం దాగి ఆ బాలుడే భవిష్యత్తులో ధర్మాన్ని నిలిపెను వేదాలు చెప్పిన గాథను మరిచిన చిలిపితనంలో భగవంతుడి జ్ఞానం మెరుపెనా యశోదమ్మ నీ చేతిలోన ఉన్నా చిన్నారి చేతే లోకం మార్చబోతున్నా